నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. నిన్న సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఉన్న పింఛన్లు 39 లక్షలే, ఆయన 1000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు, ఏదో చివరి నెల 2 నెలల ముందు మాత్రమే 2000 చేశాడు, నేను ఇప్పుడు 3000 చేసేసాను, నాది చిత్తశుద్ధి, చంద్రబాబుది మోసం అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగా అవ్వాతాతలకు మేలు చేసింది ఎవరు, ఎవరి హయాంలో వారికి ఎక్కువ లబ్ధి చేకూరింది? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సుధాకర్ గారు, ఇప్పుడు ఆయన మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మనం తీసుకుందాం, అథెంటిక్ అని తీసుకుందాం, అది ఖచ్చితం అని. ఇప్పుడు ఆయన దిగిపోయే 2 నెలల ముందు 2000 చేశాడని చెప్పారు చంద్రబాబు గారు. అవును. ఇప్పుడు జనవరి నుంచి మాత్రమే 3000కి చేరింది. అవును. అవ్వతాతలకి ఇప్పుడు రాక 3000 అందలేదు. అంటే దాదాపు 2750 రూపాయలు దాదాపు ఒక సంవత్సరంన్నర ముందుకి చేరింది, అక్కడ అయిపోయింది. ఇప్పుడు 3000 పడుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు అందండి? మార్చిలో ఎలక్షన్లు ఉండొచ్చు, 2 నెలల ముందు. ఈయన కూడా చేసింది అంతే. నిజానికి ఆయన చెప్పింది 1000 రూపాయలు పెంచుతాననగానే అవ్వాతాతలు ఆశపడింది ఏంటంటే, రేపు ఎలక్షన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మనకు 1000 రూపాయలు పెరుగుతుంది కదా అనే ఒక భరోసా మీద, నమ్మకం మీద ఓటేశారండి. 2 నుంచి 3000 అవటం అంటే వాళ్ళకి ఒక పెద్ద అమౌంట్ కింద లెక్క. రిటైర్డ్ అయిపోయి ముసలితనంలో భేద, అవును, ఆరోగ్య పరిస్థితులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఒక 1000 పెరుగుతుందన్న ఆశతోనే జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచితే ఎంత ఆర్థిక భారం పడుతుందని లెక్కలేసుకుని దాన్ని ఎట్లా తప్పించాలని ఒక పథకం వేసి ఎట్లాగూ అధికారంలోకి వచ్చేసాడు. ఇప్పుడేమి అవ్వాతాతలు చేయగలిగింది ఏం లేదు, ఓటేసేసారు కదా. ఇక ఇప్పుడు వీళ్ళని ఏం చేయొచ్చు అని ఆలోచించి సంవత్సరంకి 250 చొప్పున నేను దిగేటప్పటికి, అంటే 4 ఏళ్లలో పెంచుతా అన్నాడు. 4 ఏళ్లలో పెంచుతానన్నది ఇప్పుడు 5వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత దిగిపోయే ముందు పెంచుతున్నాడు. మధ్యలో ఒక 1.5 ఏడాదిన్నర పాటు అవ్వాతాతలకి ఒక పెంపుదల అనేది కూడా రాలా. ఆ రకంగా నష్టపోయారు వాళ్ళు. అది ఎంత ఘోరం అంటే, అది మేనిఫెస్టోలో కనుక ఆయన ప్రతి ఏటా నేను 250 పెంచుతానంటే అది ఒక రకంగా ఉండేది. అది అసలు చెప్పలే ఆయన మేనిఫెస్టోలో 3000 పెంచినా. 3000 అనగానే మరి 1000 రూపాయలు ఒకసారే పెరుగుతుందనే కదండి. ఎవరైనా అలాగే అనుకుంటారు కదా, 3000 అంటే నెల సాగదీస్తాడు, సంవత్సరం అనుకోరు కదా. ఎవరు అనుకోరు. వాయిదాల పద్ధతుల్లో అని ముందు రాస్తే పోయేది, అట్లా రాయిలా జనం. ఎవరైనా ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత క్రిమినల్ ఆలోచన ఎవరికి ఉంటుందండి? ఫెయిర్గానే ఆలోచిస్తారు. అందులో మేనిఫెస్టోలో రాశారు, అందులో నేను మడం తిప్పను, మాట మార్చనని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, వాళ్ళ నాన్నగారికి ఉన్న పలుకుబడే కదా ఈయన కూడా ఉపయోగపడింది. అది నమ్మి వేశారు. అయిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఆయన చంద్రబాబు గారి టైంలో 39,000 అని అంటున్నారు, 9 లక్షలు. ఇప్పుడు ఆయన 2014లో వచ్చేటప్పటికి 35 లక్షలు పెన్షన్దారులు ఉన్నారండి. అప్పటికి ఎంత వస్తుందో బహుశా 200 అనుకుంటాను నేను, కొట్టం 200 అప్పటికి ఇస్తుంది. అంతకుముందు ఈయన అసలు దీని గురించి పెన్షన్ మేనిఫెస్టోలో కూడా వృద్ధాప్య పెన్షన్లు మెన్షన్ చేయలే. 35 లక్షల నుంచి అప్పుడు 65 ఏళ్ళు అండి. అవును, 65. ఈయన వచ్చిన తర్వాత అసలు యాక్చువల్గా నేను 60కి తగ్గిస్తానని చెప్పాడు. సరే, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు 35 లక్షల నుంచి ఆయన దిగిపోయే టైంకి 54 లక్షల దాకా వెళ్ళినాయండి. అంటే ఒక 19 లక్షల పెరుగుదల వచ్చింది. తర్వాత అమౌంట్ ఏంటి? అది పింఛన్ల సంఖ్య. అమౌంట్ 1000 రూపాయలకి పెంచాడు ఒక స్టేజ్లో. పెంచిన తర్వాత 800 ఎట్ ఎ టైం, అంటే 4 ఫోల్డ్స్ పెరిగింది. 200 నుంచి 1000 నుంచి మళ్ళీ 100% ఫోల్డ్ పెరిగి 2000. ఆయనే చెబుతున్నాడుగా 2000 కూడా ఇచ్చాడు ఆయనని. మరి ఎట్ ఏ టైం 100% పెంచడం అంటే, ఇప్పుడు ఈయన పెంచింది 10%. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం పెంచింది 25. అదే అంటే ఆల్మోస్ట్ 20%. 2000 మీద 250 అంటే అంతే కదండి. దాని పరిస్థితి 25 అంటే అంత కూడా ఉండదండి. 12%, 12.5% ఇంకా గట్టిగా. అయితే 54 లక్షలప్పుడు ఆయన దిగిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెబుతున్నాడు? ఆయన 39 ఇచ్చాడు కానీ 54 అనేది ఫిగర్ ఉందండి. అది 54 అయిన తర్వాత ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నేను 66 దాకా తీసుకెళ్ళాను అన్నాడు, ఒక 12 లక్షలు. ఆయనది కూడా నిజమే అనుకుందాం. ఆయన 19 లక్షలు పెంచితే ఇప్పుడు 7 లక్షలు ఇంకా తక్కువే పెరిగింది కదా. తర్వాత ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించినప్పుడు ఇంకా పెన్షన్దారుల సంఖ్య కనీసం ఒక 30% అన్న పెరగాలి. అవును, కామన్గా పెరుగుతుంది. ఎందుకంటే 5 ఏళ్ళు తగ్గించారు.
తగ్గించారు కదా, 5 ఏళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు అనేటప్పుడు చాలా 30-40% కూడా పెరిగిన ఆశ్చర్యం లేదు. మరి అట్లాంటిది అంత పెరుగుదల ఇక్కడ కనపడతలేదుగా. 60 ఏళ్ళకే కనుక ఇస్తానంటే మరి పెరగాలి. ఇంకొక పని చేశారు ఏంటంటే వీళ్ళు క్వాలిఫికేషన్స్, ఇప్పుడు సపోజ్ అవ్వాతాత ఇంట్లో కొడుకున్నాడు అనుకోండి, వాళ్ళు కరెంట్ కాల్చుకున్నా లేకపోతే అవ్వాతాతలు కొడుకులు ఏదైనా క్యాబులు ఉన్నా, కారు అంటే ఇదే క్యాబులు ఇట్లాంటి వాళ్ళు ఉంటా కూడా క్యాబ్ను కూడా కారు కింద ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. ఇట్లా ట్యాక్సీలు ఉన్నా కానీ అట్లా డిస్క్వాలిఫై చేశారు రకరకాల కారణాలతో. అట్లా కొంతమంది చంద్రబాబు నాయుడు గారి టైంలో అర్హత ఉండి పొంది మళ్ళీ ఇక్కడ అనర్హత కింద వేటేశారు. అవును, అట్లా కొన్ని తగ్గించేశారు. ఆ తగ్గించి మళ్ళీ పెంచింది ఎంత అంటే 12. అదే కనుక వాళ్ళందరికీ ఉండి ఇంకో 12 పెరిగితే అసలు యాక్చువల్గా అది 66 కూడా కాదు, దాదాపు 80 లక్షలకు వచ్చేది. అంటే అందాజా అంచనా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెబుతున్న ఫిగర్స్ కరెక్ట్గా కొన్నిసార్లు టాలీ అవుతున్నాయి, కొన్నిసార్లు అవట్లా. ఇప్పుడు ఆయన చెప్పింది ఆయన దిగబోయే ముందు పెంచాడు 2 నెలల ముందు, పని చంద్రబాబు గారు కూడా అట్లాగే పెంచాడు అనుకుందాం. అయినా 100% పెంపుదలగా. అక్కడేమో మేనిఫెస్టోలో అసలు రాయలే 2000 రాయలా, 2000 రాయలేదు, 1000 కూడా రాయలే. పరిస్థితి అర్థం చేసుకుని వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, 200 అనేది చాలా నామినల్ పెన్షను అనుకున్న తర్వాత అప్పుడు వీళ్ళకుండే ఆరోగ్య పరిస్థితి అన్నీ చూసి 1000 పెంచారు. తర్వాత అన్ని ధరలు పెరుగుతున్నాయి కదా సుధాకర్ గారు. అన్నీ కూడా వీళ్ళు ఏమైనా నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా మినిమం 1000 లోపైతే బతకలేరని పెంచాడు. తర్వాత 1000 కూడా సాలని పరిస్థితిగా గమనించి 2000 కూడా పెంచారు. అది ఆ టైంలో మంచి వీళ్ళ నుంచి కూడా మంచి ఆదరణ వచ్చింది. అవ్వాతాతలు కూడా సంతోషించారు, పర్వాలేదు పెద్ద కొడుకుగా మాకు ఇంటికి ఆదుకున్నాడు మమ్మల్ని అని. అట్లా ఒక ముఖ్యమంత్రి గారు నేను చెప్పేటప్పుడు కరెక్ట్ ఫిగర్స్ ఉంటే బాగుంటుందండి. ఎట్లాగో ఇప్పుడు దిగుతున్నారు కాబట్టి అట్లాంటి వాటి మీద శ్వేతపత్రం కూడా వేస్తే కన్సర్న్ సెక్రటరీస్ కూడా సంతకాలు పెట్టాలి, అది నిజమా కాదా అనేది. ఇప్పుడు అబద్ధ పత్రాల మీద అయితే వాళ్ళు కూడా పెట్టారనుకోండి, రేపు వాళ్ళకి చుట్టుకుంటుంది కదా ఫిగర్స్ కనుక తప్పు ఇస్తే ఎవరిచ్చినా కూడా. ఇవాళ తర్వాత ఇంకోటి, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా శాశ్వతం అన్న ముఖ్యమంత్రులుగా 5 ఏళ్ళకి ఒకసారి మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేగాని ఒక 30 ఏళ్ల పాటు నేనే ఉంటాను, తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కూడా నేనే ఒక 30 ఏళ్ల పాటు కొనసాగుతాను. నువ్వు ఎలక్ట్ అయితే అవ్వచ్చు, కానీ వాళ్ళు రాజ్యాంగాన్ని కూడా సవరించారు. పార్టీ దీన్ని దాన్ని ఏమంటారు, కాన్స్టిట్యూషన్ని వాళ్ళు ఒప్పుకోలే. సెంట్రల్ ఎలక్షన్ కమిషను తిప్పి పంపింది, అసలు ఇట్లాంటి ప్రొవిజన్ ఉండకూడదు. ఎప్పుడైనా పార్టీలో మీరు 2 ఏళ్ళకి ఒకసారి ఎలక్ట్ అవ్వండి, అది వేరే మాట, కానీ జీవితకాలం నేనే ప్రెసిడెంట్గా ఉంటాననేది అది కాన్స్టిట్యూషనల్ కాదని కూడా రిజెక్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది కూడా పంపారు, మేము అమెండ్మెంట్ చేసుకున్నాము పార్టీ కాన్స్టిట్యూషన్ కానీ. అట్లాంటివి చల్లవండి. తర్వాత రేపు 5 ఏళ్లలో మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అనేది తెలుస్తారు. మరి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న లెక్కల ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమే. 54 లక్షలు 39 లక్షలు అంటాడు, 2000 రూపాయలను 1000 రూపాయలు అంటాడు. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే విశ్వసనీయత పోద్దనే ఏమనుకోదంటారు? ఒక సింపుల్ క్వశ్చన్ సుధాకర్ గారు, ఇప్పుడు ఆయన పెంచింది ఆయన 2000 నుంచే కదా స్టార్ట్ అయింది, 2250, 2500, మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక ఏడాదిన్నర, మళ్ళీ 2750, ఇప్పుడు జనవరి నుంచి 3000 వచ్చింది. ఇప్పుడు ఆయన 2000 ఇవ్వకపోతే నువ్వు పెంచింది 1000 కదా, 3000 గట్ట చేరింది అంటే అక్కడ 2000 కదా ఆయన ఇచ్చింది. అవును, 2000 తర్వాత నుంచే కదా దీన్ని పెంచి. అదే అన్నా, నువ్వు పెంచింది అన్నప్పుడు అది 2000 కాకపోతే 1000 రూపాయలు అయితే ఇప్పటికి 2000 అవ్వాలి. ఆయన అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1000 అనుకుంటే నువ్వు పెంచింది మొత్తం మీద ఈ 5 ఏళ్లలో 1000 రూపాయలు. ఇప్పుడు కానీ నువ్వు ఎంత ఇస్తున్నావు? 3000. మరి అక్కడ స్టార్ట్ అయింది ఎంత? 2250. ఆయన చంద్రబాబు దిగేటప్పుడు చంద్రబాబు గారు 2000కి అక్కడ ఉంది కదా ఫిగర్, ఒక ల్యాండ్ మార్క్గా, కాబట్టి అదే తెలిసిపోతుంది కదండి. అట్లా మభ్య పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. తీసుకున్న లబ్ధిదారులకు తెలియదా 2000 తీసుకున్న దాళ్ళు? నిజమే, ఎక్కువ సార్లు అంటే ఎక్కువ కాలం తీసుకోపోవచ్చు. ఆయన దిగబోయే 3 నెలల ముందో 2 నెలల ముందో అనుకుందాం పని, ఆయనకి అప్పటికి వెసులుబాటు వచ్చి ఆయనే పెంచాడు. అడగలేదు ఎవరో, ఆయన చెప్పలేదు కూడా, ఎవరికి అడిగింది లేదు, మేనిఫెస్టోలో ప్రామిస్ చేసింది కూడా లేదు. 1000 రూపాయలకి పెంచడమే ఒక రకంగా వాళ్ళు సంతోషపడ్డారు. అప్పటికి ఈయన ఫీల్ అయ్యి మళ్ళీ ఈ 4-5 ఏళ్లలో జీవన సూచి పెరుగుతుంది కదండి, ధరలు ఏవో పెరుగుతానే ఉంటుంది. అందులో చంద్రబాబు గారు అవన్నీ చాలా పరిగణలో తీసుకుంటాడు. అవును, ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూసి వీళ్ళకి మందులకి కానీ నిత్యావసరాలకు కానీ 1000 కూడా సాలదు అనే ఉద్దేశం మీద 2000కి పెంచినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మా ఇంటి పెద్ద కొడుకులాగా మా కష్టాలు తీర్చాడు, ఆయనంతటా ఆయనే చూసి మాకు పెంచాడని. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా సంఘాలు ఉంటాయి, సుధాకర్ గారు వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకి ఎక్కడో అక్కడ ఇక్కడ ఇసిరినట్టు ఉంటారు, వాళ్ళు ఆఫీసుల చుట్టూతా తిరిగి ఏమైనా వింత పత్రాలు ఇవ్వగలిగిన వాళ్ళ. ఎవరైనా పాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఇంకొకరైనా వాళ్ళని స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అవ్వాతాత అని పిలవంగానే సరికాదు, అవ్వాతాతల వాస్తవ పరిస్థితులు చూసి పెంచుకుంటూ ఉంటేనే ముఖ్యమంత్రి అనే ఒక రాష్ట్రానికి తండ్రిలాగా వ్యవహరించినట్టు.
అంతేగాని ఒక 1000 రూపాయలని పాపం ఆశ పెట్టి చివరికి 250 రూపాయలు చొప్పున పెడితే నాకు ఫుల్ భోజనం పెడతా అని ఇంటికి రాబోని నీకు భోజనం పెడతా అంటే మీరు భోజనం పెడతారనుకుంటా. ఒక ముద్ద పెట్టి నన్ను పంపించి ఇదే నీకు ముద్ద అంటే అది కరెక్ట్ కాదు.